ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులరాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది, వారికి ఏ విషయాలు చూపించుకోవలసిన పరిస్థితులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో తులరాశి వారికి శని 6వ స్థానమైన మీనరాశిలో రాహువు, 6వ స్థానం అయిన మీనరాశిలో కేతువు, కన్యరాశిలో సంచరిస్తూ ఉండడంతో పాటుగా అష్టమ స్థానమైన వృషభరాశిలో గురువు సంచరించడం అనేది జరుగుతుంది. గురుస్థానం బలంగా ఉందంటే తులరాశి వారి అంటే ఏ రాశి వారికి అయినా సరే గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారికి పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. గురుగ్రహణం ప్రత్యేక కదలికలు కారణంగా తులరాశి వారికి ఏప్రిల్ నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీకు ఈ సమయంలో ఏ పని తలబెట్టినా కూడా ఊహించని విజయాలు సాధించే అవకాశం కూడా ఉన్నాయి. అలానే నిలిచిపోయి ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభ్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగం చేసేవారికి శుభంగా మీరు ఉన్నత స్థాయికి కూడా లభించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కుటుంబం జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు. అలానే వ్యాపారం చేసే వారికి కూడా సులభంగా విజయాలు పొందబోతున్నారు. ఆర్థిక పరంగా కూడా చాలా సమస్యల నుంచి మీరు బయటపడతారట. అలాగే ఈ యొక్క తులరాశి వారికి మనం చూసుకున్నట్లయితే గనక బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులరాశి వారి గురించి ఇంతవరకు ఎవరికి తెలియని అతి ముఖ్యమైన కొన్ని నిజాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తులరాశి వారి జీవితంలో వారు ఏ విధంగా ఉంటారు, అలానే ఎలా ప్రవర్తిస్తారు, అలాగే ఎవరికి తెలియకుండా వారి రహస్యాలు ఎలా గోప్యంగా ఉంచుతారు, అలానే ఎటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అన్నీ కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. తులరాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా సాగుతుంది. గురుగ్రహం అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ దాని బలమైన స్థితి వల్ల మీ వృత్తిపరమైన జీవితంలో గొప్ప పురోగతి కనిపిస్తుంది. మీ సహ ఉద్యోగులు పై అధికారుల మద్దతు కూడా మీకు బాగా లభించి కొత్త అవకాశాలు మీకు ముందుకు వస్తాయి. శని మీనరాశిలో సంచరించడం ద్వారా మీ జీవితంలో స్థిరతత్వం పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో మంచి పురోగతి కూడా కనిపిస్తుంది. పాత పెట్టుబడులు లాభాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. కొత్త అధికారులు ఆర్థిక ప్రణాళిక వేయడానికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు. రాహు మీనరాశిలో ఉండడం వల్ల విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలు మీకు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కూడా కొంత అవకాశాలు కూడా వస్తాయి. ఉన్నత విద్య లేదా నైపుణ్యం అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. కేతువు కన్యరాశిలో సంచరించడం వల్ల ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు ఆసక్తి అనేది కూడా పెరుగుతుంది. మీ అంతర్గత ధ్యానం మరి అవగాహన పెరిగి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ కాలంలో యోగా, ధ్యానం వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు మీకు బాగా మేలు చేస్తాయని చెప్పవచ్చు. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ గ్రహకూటమి వలన మీ జీవితంలో అనేక సానుకూల మార్పులను తీసుకుని వస్తుంది. వృత్తిపరమైన జీవితంలో ప్రగతి, ఆర్థిక స్థిరతత్వం, మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలను అన్ని రంగాలలో మీరు సంతృప్తికరమైన ఫలితాలు పొందగలుగుతారు. కొంత అవకాశాలను స్వీకరించడానికి కూడా మీరు సంకోచించవచ్చు, ఎందుకంటే గ్రహాల అనుకూల స్థితి మీకు మద్దతుగా ఉంటుంది. తులరాశి వారికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులరాశికి చెందినవారు. అలాగే తులరాశిలో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. నష్టం రానివ్వండి, లాభం రానివ్వండి, ఎలా ఉన్నా సరే ఏ విషయంలో అయినా సరే చాలా బ్యాలెన్స్గా వ్యవహరిస్తూ ఉంటారు. సంతోషకరమైన సరే బాధనైనా సరే ఎలా అయినా సరే బ్యాలెన్స్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే తులరాశి వారు దేనికి కూడా ఓవర్ రియాక్ట్ అవ్వరు.
తులరాశి వారు ఎంత ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా వారి వారి పనిలో శ్రద్ధ ఏకాగ్రత పెట్టి చలాకీగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. అలాగే ఒక్కొక్కసారి ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పని ఎంతో కష్టంగా ఉంటుందని తెలిసినా కూడా రాశివారు ఆ పనిలో ధైర్యంగా ముందడుగులు వేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరు ఏ విషయాన్ని అయినా సరే ఎంతో బ్యాలెన్స్ చేస్తారు. ఇక తులరాశి వారి దగ్గర ఎవరైనా సరే పర్సనల్ విషయాలు చేస్తారు అంటే ఎప్పటికీ కూడా అది బయటికి రానివ్వరు, మూడో వ్యక్తికి అస్సలు తెలియనివ్వరు. ఈ విధంగా ఎంతో రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలానే చాలా నమ్మదగిన వారు కూడా ఈ తులరాశి వారు చెప్పుకోవచ్చు కూడా. అలానే ఈ రాశివారు మన జీవితం అంటే సోదరులుగా కానీ ఫ్యామిలీ మెంబర్స్గా కానివ్వండి లేదా ఫ్రెండ్స్గా ఉండనివ్వండి, ఏ విధంగా ఉన్నా సరే ఈ రాశివారు అస్సలు మిస్ చేసుకోవద్దండి. అంత మంచివారు ఈ రాశివారు. వీరు గనక మన జీవితంలో తోడుగా ఉంటే గనక సాక్షాత్తు ఆ భగవంతుడి రూపమే మనకు దగ్గరగా ఉన్నట్టు అంత చక్కగా మనల్ని కాపాడుకుంటూ ఉంటారు ఈ యొక్క తులరాశి వారు. అలాగే ఈ తులరాశి జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడరు. ప్రతి క్షణం ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అది చేస్తారు కూడా. అటువంటి తులరాశి వారు తమ కుటుంబం కోసం సంతోషాన్ని త్యాగం చేయవలసి వచ్చినా కూడా ఇట్టి త్యాగం చేస్తారు కూడా. ఈ విధంగా ఈ తులరాశి వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని ఎత్తుక్కుంటూ ఉంటారనమాట. అంటే వీరు ఉనికి ఎక్కడైతే ఉంటుందో అలాగే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్రదేశంలో ఈ రాశివారు ఉండడం అనేది ఎక్కువ మక్కువను చూపిస్తారు. ఇక ఈ తులరాశి వారి యొక్క జీవిత భాగస్వామి విషయంలో మీరు చూపించే కేరు ఏ విధంగా ఉంటుంది అంటే ఒక్క క్షణం వీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారి తీస్తుందో ఎంత దూరమైనా వెళ్తుందో అని మనం భయపడేటువంటి పరిస్థితి ఈ రాశివారు తీసుకువెళ్తారు. ఈ విధంగా ఈ రాశివారు వారి మనసులో అనుకున్నది చేయడానికి ఎంత దూరమైనా సరే ఎంత ధైర్యాన్నైనా సరే ప్రదర్శిస్తారు. అదేవిధంగా ఈ తులరాశి జాతకులు జీవితంలో సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. వీరు ఏదైనా సరే ఒక పని మొదలు పెట్టారు అనుకోండి, ఆ పని అయ్యేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు ఈ రాశివారు. వెనకడుగు వేయడం, మాట తప్పడం ఈ రాశివారి వద్ద ఉండనే ఉండదు. తులరాశి వారికి ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు ఏ పనైనా సరే ముందు వరుసలో ఉండడానికి మొక్కు చూపిస్తారు. తులరాశి వారికి సమాజంలో ఎంతో మంచి పేరు, ప్రతిష్ట, హోదా, పలుకుబడి అనేవి ఉంటూ ఉంటాయి కూడా. ఈ రాశి వారికి దానగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే వీరి వద్దకు సహాయం కోరి వస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తారు. ఈ విధంగా ఈ తులరాశి వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఔన్నత్వాన్ని చాటుకుంటూ ఉంటారు. అలానే తులరాశి వారు జీవితంలో ఎంతో చక్కగా పీస్ ఆఫ్ మైండ్గా ఉండడానికి తగిన విధంగా ప్రణాళికను అనేవి వీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు కూడా. ఈ రాశి వారి జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా వీరు సక్సెస్గా ఉండడానికి లైఫ్లో ఎంతో కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాగే ఈ తులరాశి జాతకులు వారి ప్రేమ వ్యవహారాలలో దాని వివాహం బంధం వైపు తీసుకుని వెళ్ళే విధంగా ఉంటాయి. ఒక్కసారి ఈ రాశివారు ఎవరినైనా సరే ప్రేమించారు అంటే గనక ఆ ప్రేమించిన వ్యక్తిని అస్సలు విడిచిపెట్టరు. దాంపత్య జీవితం వైపు తీసుకువెళ్తారు. అంటే ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవడానికి ఎంత దూరమైనా సరే ఈ రాశివారు వెళ్తారు. వీరి మనస్సుకు నచ్చిన వ్యక్తి చెయ్యి వదిలిపెట్టడం అంటే వీరు ప్రాణం పోయినట్టే అని భావిస్తారు కూడా. ఈ విధంగా తులరాశి వారు ఉంటారు. ఇక ఈ తులరాశి వారికి ఇలాంటి మంచి లక్షణాలు ఉండడం కారణంగానే వీరికి నరదిష్టి, నరఘోష, నరపీడ, శత్రు బాధలు కూడా ఉన్నాయి. అలాగే ఎవరైనా సరే ఈ తులరాశి వారిని చూసి కూడా కుళ్ళు కుతంత్రాలు కూడా పడతారు. ఇంత మంచి లక్షణాలు వీళ్ళు ఎందుకు ఉన్నాయని, ఇంత నెంబర్ వన్గా ఎలా ఉన్నారు అని, ప్రతి దాంట్లో వీరే ముందు ఉంటారని కూడా అంటూ ఉంటారు. వీరికి దిష్టి పెడుతూ ఉంటారు కూడా. అయితే ఈ దిష్టి తొలగిపోవడానికి ఈ జాతకులు తప్పకుండా ఆ భగవంతుడి మీద తమ మనసును నిమగ్నమై చేయాలి. పూజలు, వ్రతాలు ఇటువంటివి చేయడానికి ఈ రాశి వారికి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఈ విధంగా కనుక మీరు పూజలు చేశారు అంటే మీకు మీ జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలు, కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి.
ఆ విధంగా కనుక మీరు భగవంతుడి మీద నమ్మకం ఉంచుకొని మీ జీవితాన్ని మీరు మలుపుకోవాలి. భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోండి. తులరాశి వారికి భగవంతుడి మీద కన్నా కూడా వారి మీద వారికి ఎక్కువగా నమ్మకం అనేది ఉంటుంది. ఈ విధంగా మీ మీద మీకు నమ్మకం ఉంది. ప్రతి పనిలో కూడా సక్సెస్ను సాధిస్తూ ఉంటారు కూడా ఆ నమ్మకంతోనే. అలానే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా సక్సెస్ రావడానికి ఆ భగవంతుడి కృప కటాక్షాలు కూడా ఒక వంతు పాత్ర పోషిస్తున్నాయని మీరు నమ్మండి. కాబట్టి మీరైతే నమ్మకాన్ని కోల్పోవద్దు. మీ మీద మీకు నమ్మకం ఎంతైతే ఉందో అంతే నమ్మకంని మీరు ఆ భగవంతుడి మీద కూడా ఉంచి ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. ఆ తర్వాత మీ జీవితంలో మరింత ఉన్నత శిఖరాలకు ఖచ్చితంగా పొంది తీరతారు. అలాగే కుటుంబం జీవితంలో ఎన్నో సంతోషాలు అనేవి కూడా తులరాశి వారు ప్రతి క్షణం కూడా ఆస్వాదిస్తారు. కుటుంబం జీవితాన్ని అస్సలు మిస్ చేసుకోరు కూడా అని చెప్పవచ్చు. ఫ్యామిలీ లైఫ్కి ఈ రాశి వారు మొదటి ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఆ తర్వాత తులరాశి వారు ఫైనాన్స్లలోగా వీరికి వచ్చేటువంటి ప్రతి రూపాయిని ఏ మాత్రం వృధా ఖర్చులు పెట్టరు. వీరికి జలసాలు సరదాలు అంటే చాలా చిరాకు అనే అవగాహన అనేది ఉంటుంది. అలానే ఈ విధంగా ఈ తులరాశి వారికి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి స్థిర సంబంధించిన స్థలాల రూపంలో కానీ పొలాల రూపంలో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ మార్చుకోవడం అనేది ఇలాంటివి పక్కగా భవిష్యత్ ప్రణాళిక వారి యొక్క సంతానం గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా డబ్బు కోసం ఒకరి దగ్గర చేయి చాపకుండా ఈ విధంగా ఎంతో ప్రశాంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఇక ఈ తులరాశి వారు దేనినైనా సరే ఇట్టే ఉప్పొంగిపోరు. దేనికైనా సరే చాలా అంటే చాలా బ్యాలెన్స్గా ఉంటారు. అంటే వీరి రాశి చక్రంలోని చికనం తరహంగా అంటే ఒక త్రాసు ఏ విధంగా అయితే బ్యాలెన్స్గా ఉంటుందో అదే విధంగానే ఈ తులరాశి వారు కూడా అలాగే ఉంటారు. వీరి జీవితంలో సక్సెస్ అనేది ఎల్లప్పుడూ కూడా వీరి వెంటే వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పవచ్చు. ఎటువంటి సందేహమే లేదు. అలాగే వీరు ఎన్నంటే ఉంటుంది. కాకపోతే మధ్యలో ఎప్పుడైనా కొన్ని గ్రహాల అనుకూలత అనేది లేకపోవడం వలన వెనక్కిపోతుంది. ఈ సమయంలో రాబోయేటువంటి గండాలు సమస్యలు అడ్డంకుల నుండి తొలగిపోవడానికి ఈ రాశి వారికి గురుగ్రహం యొక్క అనుకూలత చక్కగా ఉండబోతుందని చెప్పవచ్చు. ఈ అనుకూలత కారణంగానే వీరి జీవితంలో మంచి పొజిషన్కి వెళ్ళిపోతున్నారని చెప్పాలి. అలానే ఈ తులరాశి వారికి అనుకూలమైన రంగాలలో అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఫైనాన్షియల్ రంగంలో ఈ రెండు రంగాలలో ఈ రాశివారు చాలా చక్కగా వ్యాపారాన్ని చేసుకోవచ్చు. అదేవిధంగా ఉద్యోగం పరంగా మీరు ఎల్లప్పుడూ కూడా సక్సెస్ను అందుకుంటారు. ఇక ఈ తులరాశి వారి యొక్క బలం వీరి కుటుంబమే. అలాగే వీరి బలహీనత కూడా కుటుంబమే. ఈ విధంగా తులరాశి వారి యొక్క జీవితంలో ఉంటారు. వీరు ప్రేమగా ఎంత ప్రాధాన్యత ఇస్తారు అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాణం ఇస్తారు. స్నేహితులు కష్టాలు ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయం సైతం కూడా చేస్తారు. ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉంటారు ఈ తులరాశి జాతకులు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా సరే వారిని ప్రశ్నిస్తారు కూడా. తులరాశి వారికి శుక్రగ్రహం ప్రభావం ఉండడం వలన శుక్రవారం అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుందని చెప్పవచ్చు. శుక్రవారం వీరు ఏ పని ప్రారంభించినా కూడా మంచి శుభ ఫలితాలు మేరకు చూస్తారు. మీకు మంచిగా కలిసి వస్తుంది. అందువలన నీలపు రంగు కలిగిన చేతి రూమాలను జోబులో కానీ పర్సులో కానీ ఉంచుకోవడం వలన ఎల్లప్పుడూ కూడా వెళ్ళవేళలా మీకు మంచి జరుగుతుంది. ఆ తర్వాత శ్రేయస్సు అదృష్టం కలిసి వస్తుంది. ఇదండి తులరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా, విన్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.